ఫస్ట్ టైం ఒక కంట్రీలోకి వితౌట్ పాస్పోర్ట్ వితౌట్ వీసా ఇల్లీగల్గా వెళ్ళటం. ఇది రివర్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చెక్ పోస్ట్లా పెట్టారు, దాని కింద నుండి ఎలా వంగుని వెళ్తున్నారు చూడండి. ఓ ఓ ఓ ఓ ఓకే, ఈ పక్కనంతా రివర్, ఆ రివర్ లోపల నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇటు సైడు మా వెనకమాల రివర్లో ఒకళ్ళు ఇరుక్కుపోయారు. ఇది రివర్ క్రాసింగ్ బ్రో, మామూలుగా లేదుగా ఇది. ఓ ఓ ఓ ఓ ఓ, నీళ్ళ మధ్యలో ఏం తీసుకెళ్తున్నాడు, వామ్మో. రూట్ కూడా ఏం లేదు ఇక్కడ. ఓ రే 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 రే, ఫైనల్లీ మయన్మార్ లోపలికి వచ్చేసాం. నది పక్కన నుండి రూట్ లేదు, ఏమి లేదు, తీసుకొచ్చేసారు. ఇది మయన్మార్ లోపల, రోడ్లే లేవు వీళ్ళకి అసలు. యాక్చువల్గా ఈ మయన్మార్ ఇప్పుడు మిలిటరీ రూల్లో ఉంది కదా, సో మిలిటరీ వాళ్ళు కూడా ఇలాంటి చెక్ పోస్టులు ఏం ఆర్గనైజ్ చేయట్లేదు, ఎవరు లేరు. అండ్ మాఫియాస్ ఉంటాయి కదా, అవి బాగా ఎక్కువైపోయినాయి అనమాట ఇప్పుడు. సో ఈ ఏరియాని మొత్తాన్ని మాఫియా కంట్రోల్ చేస్తుందంట. ఇది మయన్మార్ వైపు చర్చి. మయన్మార్ ఒక బుద్ధిస్ట్ కంట్రీ. సో 88% ఆఫ్ ద మయన్మార్ బుద్ధిస్టే ఉన్నారు, మిగతా పర్సెంట్లో ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారు. రోడ్స్ అయితే పిచ్చ దారుణంగా ఉన్నాయి. ఒక కొండ పైకి తీసుకొచ్చేసారు. ఇక్కడ ఒక లేక్ ఉందంట, ఆ లేక్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక వీళ్ళు డ్రైవింగ్ అంతా రైట్ సైడ్ చేస్తున్నారు. ఏంటని అడిగితే రైట్ సైడ్ చేస్తారంట డ్రైవింగ్. ఇటు మనమంతా లెఫ్ట్ సైడ్ చేస్తాం కదా, మయన్మార్లో డ్రైవింగ్ రైట్ సైడ్. సో వీళ్ళు ఇక్కడికి వచ్చినాక రైట్ సైడ్ రోడ్ వైపు వెళ్తున్నారు. ఇటు సైడ్ కదా వెళ్ళాలని అడిగితే అప్పుడు చెప్తున్నారు ఇది రైట్ సైడ్ రోడ్ అని చెప్పి. బ్రో, మయన్మార్లోకి వచ్చాం, ఎలా అనిపిస్తుంది? పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఇల్లీగలే. ఇంకా లీగల్ అయితే డైరెక్ట్గా బ్రిడ్జ్ మీద నుండి వచ్చేవాళ్ళం కదా. అండ్ ఇక్కడ నుండి వ్యూ ఉంది బా, మొత్తం కొండలు, దాని మధ్యలో ఒక చిన్న లేక్, అది కూడా లవ్ షేప్లో ఉంది. బోర్డర్ దాటి చాలా లోపలికి వచ్చేసాం. ఇక్కడ సిగ్నల్ కూడా ఒక పాయింట్ వస్తుంది. సో కాల్స్ చేసుకుంటాకి ఇంటర్నెట్ మాత్రం బాగానే వస్తుంది. నా దగ్గర జియో సిమ్ ఉంది, ఆ జియో సిమ్ బాగా పనిచేస్తుంది. ఇక్కడ కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.